ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తన లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే ఎంతవరకు చెప్పుకోవడం జరిగింది ఒకసారి బ్రీఫ్గా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, కార్నో యంత్రం అంటే ఏంటో చెప్పుకున్నాం. కార్నో యంత్రం యొక్క దక్షత గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ దట్ వాట్ ఈస్ ద కార్నాట్ ఇంజిన్ అండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సైక్లిక్ ప్రాసెస్, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజిన్. సో కార్నో యంత్రం అంటే ఏంటి, కార్నో యంత్రంలో ఏ ఏ ప్రక్రియలు జరుగుతాయి, దాని యొక్క దక్షతకి కనుక్కోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ద ఇంప్రాక్టబిలిటీ ఆఫ్ ద కార్నాట్ ఇంజిన్, కార్నో యంత్రాన్ని మనం ఎందుకు ప్రాక్టికల్గా ఎందుకు సాధ్యం కాదో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద కార్నాట్స్ థీరం. సో we have to remember that the Carnot engine or a Carnot's heat engine is different from the Carnot's theorem. సో కార్నో సిద్ధాంతం అంటాం లేదు దీన్ని, కార్నో సిద్ధాంతం. సో ఈ కార్నో సిద్ధాంతం గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్నో సిద్ధాంతం అనేది కార్నాట్ యంత్రానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే సేమ్ అది అడిగితే ఇది రాయటం ఇలా చేయకూడదు, అంటే దీస్ టూ ఆర్ డిఫరెంట్. సో దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అదేవిధంగా then we will discuss about the what is the second law of thermodynamics, and for second law of thermodynamics there are two statements are there. One is the Kelvin statement, second one is the Clausius statement regarding second law of thermodynamics. Then we will discuss about the entropy. సో ఇవి మనం ఈరోజు నేర్చుకునే అంశాలు. ఒకటి ఏంటంటే కార్నో సిద్ధాంతం గురించి, రెండోది ఉష్ణగతిక శాస్త్రం యొక్క రెండవ నియమం గురించి, తర్వాత ఏంటంటే దక్షత గురించి, ఎంట్రోపీ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో నౌ వి స్టార్ట్ ద క్లాస్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. వెయిట్ ఏ మినిట్. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. సో now we will discuss about the Carnot's theorem. So today this is the date. Carnot's theorem లేదా కార్నో సిద్ధాంతం అని అంటారు. సో ఈ కార్నో సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు దిస్ థియరమ్ నో ఇంజిన్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్. అంటే ఇది ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు దిస్ థియరమ్ నో ఇంజిన్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్. అంటే రెండు ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఏ యంత్రము కూడా అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉండదు. నో ఇంజిన్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్. రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఏ ఇతర యంత్రం యొక్క దక్షత కూడా ఎక్కువగా ఉండదు. సో ఇది మనకి స్టేట్మెంట్. లేదా దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. This may be also stated in the another way, that is called as all reversible engines working between the same two temperatures have a same efficiency. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు సమానంగా ఉంటాయి మరియు ఇవి పనిచేసే పదార్థం మీద ఆధారపడవు, వాట్ ఎవర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇట్ మే బి. అంటే దట్ మీన్స్ all reversible engines working between the same two temperatures have a same efficiency whatever may be the working substance. సో మనకి పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ కూడా ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న, ఒకే ఉష్ణోగ్రత లేదా రెండు ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు ఒకేలా ఉంటాయి. సో దీన్ని మనకి ఏం చెప్పొచ్చు అంటే, ఈ రెండు స్టేట్మెంట్స్ ని మనం ఏమంటామంటే, దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కార్నాట్స్ థియరమ్. ఈ రెండు సిద్ధాంతాలని లేదా ఈ రెండు స్టేట్మెంట్స్ని, ఈ రెండు వాక్యాలని మనం ఏమంటామంటే కార్నో సిద్ధాంతంగా మనం చెప్పవచ్చు. సో అర్థమైంది ఒకసారి. నో ఇంజిన్ ఈస్
స్టేట్మెంట్ ఏం చెప్తుంది? కార్నాట్స్ థియరం ఒక స్టేట్మెంట్ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ వన్ ఈజ్ no engine is more efficient than reversible engine working between the same two temperatures. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య ఏదైనా ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ద్వితీయ యంత్రం యొక్క దక్షత కన్నా ఏ ఇతర యంత్రం యొక్క దక్షత కూడా ఎక్కువగా ఉండదు. లేదా దీన్ని ఇంకోలా కూడా చెప్పాం ఏంటంటే ఆల్ reversible engines working between same two temperatures have the same efficiency. Same efficiency whatever the working substance it may be. Okay, so these two are called as these two are the same statements. These two are represents the same statements. These two are represents the కార్నాట్స్ ఇంజిన్, కార్నాట్స్ థియరం. ఈ రెండు కూడా ఏం చెప్తాయంటే కార్నో సిద్ధాంతం యొక్క ప్రవచనాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి? నో ఇంజిన్ ఈస్ మోర్ ఎఫిషియంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్, ఆర్ ఆల్ రివర్సిబుల్ ఇంజిన్స్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ వాట్ ఎవర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇట్ మే బి. పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ కూడా ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్వితీయ యంత్రాల యొక్క దక్షతలు సమానంగా ఉంటాయి. లేదా ఫస్ట్ ఏం చెప్తుంది? ఒకే ఉష్ణోగ్రత రెండు ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ద్వితీయ యంత్రం యొక్క దక్షత కన్నా ఏ ఇతర యంత్రం యొక్క దక్షత కూడా ఎక్కువగా ఉండదు. సో ఇవి మనకి చెప్తే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. మనం వీటిని ఏం చేయాలంటే ప్రూవ్ చేయాలి. సో ద ప్రూఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే లెట్ us consider a one reversible engine R and irreversible engine I working between the same source and sink. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక సోర్స్ సింక్ ని తీసుకున్నాం. సో ఇట్ కెన్ బి ఇండికేటెడ్ అదే. సో సోర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ meant by source? సోర్స్ అంటే ఏంటి? చెప్పాలి. సోర్స్ అంటే హై థర్మల్ కెపాసిటీని తీసుకుంటే దాని సోర్స్ అని. ఏమ్మా ఇంకా చెప్పాలి? ఇంకా చెప్పాలి. ఇంకా సోర్స్ అంటే ఎవరో ఒకరు చెప్పారు, ఇంకా చెప్పాలి. చెప్పండి అమ్మా. సోర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ హాట్ బాడీ. ఓకే, సోర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ హాట్ బాడీ which is maintained at a very high temperature. Sink ante cold body of very high temperature. A body, a cold body
of very high thermal capacity. Okay, that means it's called as a cold body. అండ్ సింపుల్గా జనకము అంటే లేదా ఉష్ణాశయము అంటే ఏంటంటే సోర్స్. ఉష్ణాశయము లేదా ఉష్ణ జనకం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ ఎ వెరీ హై టెంపరేచర్. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒక వస్తువుని ఏం చేస్తామంటే జనకంగా తీసుకుంటాం. సింక్ అంటే ఏంటి? ఏ బాడీ విచ్ ఈజ్ ఎట్ ఎ వెరీ లో టెంపరేచర్. సో చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద లేదా ఒక కోల్డ్ బాడీ చల్లని వస్తువుని ఏం చేస్తామంటే సింక్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే let us consider the two engines. One is a reversible engine R. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తున్నట్టుగా ఒక సోర్సు సింక్ తీసుకున్నాను. సోర్స్ యొక్క ఉష్ణోగ్రత అంతా T1 కెల్విన్ ఉష్ణోగ్రత, సింక్ యొక్క ఉష్ణోగ్రత T2 కెల్విన్ ఉష్ణోగ్రత. అండ్ let us consider the two engines. One is a reversible engine R and irreversible engine is I, working between the same source and sink. సో ఈ సోర్సు సింక్ మధ్యలో పనిచేసే విధంగా నేను ఏం చేశానంటే ఒక రెండు యంత్రాలను తీసుకున్నాను. ఒకటి ఆర్, ఇదేంటంటే ద్విగత యంత్రం. ఐ ఏకగత యంత్రం. సో లెట్ us consider the two engines working between the same two temperatures. So here the engine I is working in the forward direction and this R is a reversible engine working in the backward direction. I అనేది ఏమవుతుందంటే సూటి ప్రక్రియలో జరుపుతుంది, లేదా సూటి ప్రక్రియ అంటే సూటి ప్రక్రియలో పనిచేస్తుంది. అండ్ ఆర్ అనేది ఏమంటే వ్యతిరేక ప్రక్రియలో జరుగుతుంది. సో ఐ అనేది సూటి ప్రక్రియలో జరుగుతుంది. సూటి ప్రక్రియలో పని జరగడం అంటే సోర్స్ నుంచి వస్తున్నాన్ని తీసుకొని కొంత పని చేసి సింక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ అనేది ఏమవుతుందంటే సింక్ నుంచి కొంత వస్తున్నాన్ని తీసుకొని పనిచేసి జనకానికి ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ఐ వర్క్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ఆర్ వర్క్స్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే వెన్ ద ఐ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, ఐ అనేది ఎప్పుడైతే మనకి సూటి ప్రక్రియలో జరుగుతుందో హియర్ దిస్ ఐ ఇంజిన్ అబ్జార్బ్స్ క్యూ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్ అట్ ఆల్రెడీ ఇందా చెప్పాను, ఈ ఐ అది సూటి ప్రక్రియలో ఫార్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ ఏం చేస్తుందంటే ద ఇంజిన్ ఐ అబ్జార్బ్స్ అన్ అమౌంట్ క్యూ ఫ్రమ్ ద సోర్స్ అండ్ కన్వర్ట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్స్ ఏ వర్క్. ఓకే, ఇక్కడ ఐ అనేది ఏం చేస్తుందంటే క్యూ సోర్స్ నుంచి క్యూ ఉష్ణ రాశిని గ్రహించింది. మనకి ఇక్కడ చూపిస్తున్నాం కదా, క్యూ ఉష్ణ రాశిని గ్రహించింది. గ్రహించిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇక్కడ డబ్ల్యూ పని చేసింది. ఏది? ఐ అనేది డబ్ల్యూ పని చేసి, సో ద ఇంజిన్ కన్వర్ట్స్ సమ్ ఎనర్జీ ఇంటూ ఏ వర్క్ అండ్ రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద సింక్ అట్ ఎ T2. ఈ ఐ అనేది ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పుకుంటే ఐ అనేది సోర్స్ నుంచి క్యూ ఉష్ణ రాశిని తీసుకొని కొంత పని చేసి మిగిలిన ఉష్ణ రాశిని ఏం చేసిందంటే సింక్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా జరిగింది. సిమిలర్లీ అదే విధంగా ఎక్కడేం జరుగుతుందంటే దిస్ సింక్ ద రివర్సిబుల్ ఇంజన్ హియర్ ద ఆర్ ఇస్ ఎ రివర్సిబుల్ ఇంజన్. సో ఇదేం చేస్తుందంటే Q dash amount of energy is absorbed by the reversible engine from the sink at a temperature T2, and here the sink converts. This means the working substance. The work is done on the substance. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ ఆర్ అనేది ఏం చేస్తుందంటే సింక్ నుంచి క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించి అండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డబ్ల్యూ డాష్ ఇస్ డన్ ఆన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఆర్ అనేది సింక్ నుంచి క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించి అయితే ఇక్కడ ఆర్ అనేది ఏమైందంటే వర్కింగ్ సబ్స్టెన్స్ మీద పని జరిగింది, పనిచేసే పదార్థం మీద లేదా పనిచేసే పదార్థం మీద పని జరిగింది. సో హియర్ సమ్ వర్క్ ఈజ్ డబ్ల్యూ డాష్ ఈస్ ద వర్క్ డన్ ఆన్ ద సబ్స్టెన్స్, పనిచేసే పదార్థం మీద జరిగి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సింక్ ఈజ్ క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. అంటే ఇక్కడ పనిచేసిన పదార్థం మీద ఇక్కడ డబ్ల్యూ డాష్ పనిచేసింది. దీని నుంచి ఎంత ఉష్ణ రాశిని గ్రహించింది మనకి? ఫస్ట్ క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించింది. ఇది పనిచేసే పదార్థం మీద పని జరిగింది. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. అంటే క్యూ డాష్ మైనస్ ఆఫ్ మైనస్ డబ్ల్యూ డాష్ అంటే క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. ఇదేమవుతుందంటే క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ దట్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సోర్స్ ఈజ్ Q
క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. అంటే ఈ వచ్చిన వస్తురాశిని ఏం చేస్తుందంటే ఇది సింక్కి ఇవ్వడం, సోర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ సింక్ నుంచి గ్రహించి పనిచేసే పదార్థం కొంత పనిచేసింది, అప్పుడు మొత్తం వస్తుంది క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. అది దేనికి ఇవ్వడం జరిగింది? జనకానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ let the source gives the same let the source gives and takes the same amount of energy. ఇక్కడ ఈ జనకం అనేది ఎంత వస్తువు రాశిని అయితే ఇస్తుందో అంత వస్తువు రాశినే తీసుకుందాం అనుకుందాం. సో let the source gives and takes the same amount of energy. ఇక్కడ మనకి జనకం అనేది ఎంత వస్తువు రాశిని ఇస్తుందో అంత వస్తువు రాశినే తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే సింక్ ఎంత వస్తువు రాశిని ఇచ్చింది ఒకసారి ఇక్కడ ఫస్ట్ సింక్ ఎంత వస్తువు రాశిని ఇచ్చింది, సారీ సోర్స్ నుంచి ఎంత వస్తువు రాశిని తీసుకుంటున్నాం మనం ఐ డైరెక్షన్లో, ఐ ఇంజిన్ నుంచి. వెన్ ద ఐ ఇంజిన్ ఈజ్ వర్కింగ్ దెన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్. ఐ యంత్రం పనిచేస్తున్నప్పుడు మనం సోర్స్ నుంచి ఎంత వస్తువు రాశిని తీసుకుంటున్నాం, ఎంత వస్తువు రాశిని తీసుకుంటున్నాం? ఎంత వస్తువు రాశిని తీసుకుంటున్నాం? వినిపిస్తోందా నేను చెప్పేది? ఇక్కడ ఒక్కసారి వినండి, ఈ పిక్చర్ అర్థమైతే మొత్తం మనకి ఇదంతా అర్థమైపోతుంది, సింపుల్ గా ఉంటుంది. ఒకసారి వినండి, ఇది మరొకసారి చెప్తాను. ఇక్కడ ఏం చేశానంటే సింపుల్ గా చెప్పుకుంటే ఇక్కడ ఒక సోర్సు సింకు తీసుకున్నాం. సోర్స్ ఎక్కడ ఉంది? T1 కెల్విన్ ఉష్ణోగ్రత అవుతుంది. సింక్ ఎక్కడ ఉంది? T2 కెల్విన్ ఉష్ణోగ్రత అవుతుంది. ఇక్కడ మనకి రెండు యంత్రాలను తీసుకున్నాం. ఒకటి ఏంటంటే ఐ, ఇది ఏం చేస్తుంది? ఇది సూటి ప్రక్రియలో పనిచేస్తుంది. ఆర్ అనేది ఏం చేస్తుంది? వ్యతిరేక ప్రక్రియలో పనిచేస్తుంది. మనకి ఇక్కడ ఈ ఐ అనేది ఏం చేస్తుందంటే దిస్ ఐ ఇంజిన్ టేక్స్ ద క్యూ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. ఇక్కడ ఐ అనేది ఏం చేస్తుందంటే జనకం నుంచి క్యూ వస్తువు రాశిని గ్రహించి జనకం పనిచేస్తుంది, అంటే సారీ వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేస్తుంది. అంటే ఐ అనేది ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ రివర్సిబుల్ ఇంజిన్. అంటే రివర్సిబుల్ ఇంజిన్ అంటే దాంట్లో దెర్ ఈజ్ ఎ వర్కింగ్ సబ్స్టెన్స్. అదేం చేస్తుంది? అక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది పనిచేస్తుంది. ఎంత పనిచేస్తుంది అంటే మనం క్యూ అమౌంట్ ఆఫ్ వస్తువు రాశిని తీసుకుంటే అందులో సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ టు డూ ద వర్క్. అంటే ఇది మనం తీసుకున్న వస్తువు రాశిలో కొంత భాగం అనేది ఏమైందంటే డబ్ల్యూ వస్తువు రాశిని డబ్ల్యూ పని చేయడానికి ఉపయోగపడింది. మిగిలినది ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ లేకపోతే మీకు ఏదైనా స్కాలర్షిప్ ఒక 10,000 వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీకు 10,000 రాగానే ముందు ఒక 4,000 మీరు తీసేసుకుంటారు. 4,000 6,000 తీసేసుకుంటారు. తీసేసుకొని మీ అవసరాలన్నీ తీర్చుకోగా మిగిలిన అమౌంట్ ఏం చేస్తారు? మిగిలిన అమౌంట్ ఇంట్లో ఇవ్వటం జరుగుతుంది, అంతేనా? మిగిలిన అమౌంట్ని ఇస్తారు. ఎందుకు మిగిలిన అమౌంట్? మిగతా అంతా ఏం చేస్తారు మీరు అంటే మీ అవసరాలకు వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే దిస్ క్యూ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ is taken from the source. Here W is the work done by the substance, and remaining amount of heat energy, that is Q minus W, is given to the sink. ఇక్కడ ఏం చేస్తుందంటే ఐ అనే యంత్రం క్యూ ఉష్ణ రాశిని తీసుకుని డబ్ల్యూ పని, అందులో కొంత భాగంతో డబ్ల్యూ పని చేసి మిగిలిన ఉష్ణ రాశి క్యూ మైనస్ డబ్ల్యూని సింక్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ ఏం చేస్తుందంటే ఆర్ అనేది సింక్ నుంచి క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆర్ యంత్రంలో ఏమవుతుందంటే ద వర్క్ ఈస్ డన్ బై ద సబ్స్టెన్స్. ఇక్కడ యంత్రం వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేసింది. ఇందాక ఏమైంది? ద వర్క్ ఈస్ డన్ బై ద వర్కింగ్ సబ్స్టెన్స్, బట్ హియర్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద వర్కింగ్ సబ్స్టెన్స్. ఈ ఐ యంత్రంలో ఏమైందంటే ఉష్ణ యంత్రం పనిచేసింది. ఇక్కడ ఏమైందంటే ఉష్ణ యంత్రం మీద పని జరిగింది, లేదా పనిచేసే పదార్థం మీద పని జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే డబ్ల్యూ డాష్ ఈస్ ద వర్క్ డన్ బై ద సబ్స్టెన్స్. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది? దెన్ క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ గివెన్ టు ద సోర్స్. ఓకే, ఇది పిక్చర్. అర్థమైంది కదా ఈ పిక్చర్ అనేది? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే హియర్
ద సోర్స్ లెఫ్ట్ విత్ నో చేంజ్. జనకంలో ఎటువంటి మార్పు లేదు అనుకుందాం. అంటే దట్ మీన్స్ దెర్ ఈస్ యూ అజ్యూమ్ దట్ ద సోర్స్ ఈజ్ లెఫ్ట్ విత్ నో చేంజ్. జనకంలో ఎటువంటి మార్పు లేదు మనకి అనుకుంటే దాని అర్థం ఏంటంటే దట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ దట్ మీన్స్ ఇంకా చెప్పాలంటే ద సోర్స్ గివ్స్ ద అండ్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. జనకము ఇచ్చే ఉష్ణరాశి మరియు అది తీసుకున్న ఉష్ణరాశులు రెండు కూడా సమానంగా ఉంటాయి అని అనుకుంటాం. అంటే దాని మీన్స్ ఏంటి? జనకం ఇస్తున్న ఉష్ణరాశి ఎంత? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ గివెన్ బై ద సోర్స్ టు ద హీట్ ఇంజిన్ ఐ. ఐకి క్యూ ఉష్ణరాశిని ఇస్తుంది. అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ గివెన్ టు ద సోర్స్ ఇస్ క్యూ. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టేక్స్ బై ద సోర్స్ అంటే జనకం ఎంత ఉష్ణరాశిని గ్రహిస్తుంది మనకి ఇక్కడ? ఎంత ఉష్ణరాశిని గ్రహిస్తుంది? Q minus W. క్యూ డాష్ ప్లస్ ఇది తీసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనకు ఉన్నది క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ ఉష్ణరాశిని ఇది గ్రహిస్తుంది. ఇవ్వటం ఎంత ఇస్తుంది? క్యూ ఉష్ణరాశిని ఇస్తుంది. ఈ క్యూ ఉష్ణరాశిని ఏంటి? ఇది మనకి ఐ యంత్రానికి ఇచ్చింది. ఆర్ యంత్రం నుండి జనకం అనేది ఎంత ఉష్ణరాశిని గ్రహిస్తుంది? క్యూ డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. అయితే జనకములో ఎటువంటి మార్పు లేదనుకున్నాం. దెర్ ఈజ్ నో చేంజెస్. సోర్స్ ఈజ్ లెఫ్ట్ విత్ నో చేంజ్. జనకంలో ఎటువంటి మార్పు లేదనుకుందాం. అంటే దట్ మీన్స్ ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఐ రిసీవ్స్ ఫ్రమ్ ద సోర్స్ ఈజ్ రిటర్న్ బై ఆర్ టు ద సోర్స్. అంటే ఐ జనకం ఎంత ఉష్ణరాశిని అయితే గ్రహిస్తుందో, ఐ యంత్రం అనేది ఎంత ఉష్ణరాశిని అయితే గ్రహిస్తుందో, ఆర్ యంత్రం అంతే ఉష్ణరాశిని జనకానికి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సింపుల్ గా చెప్పాలంటే ద సోర్స్ గివ్స్ అండ్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. జనకం అనేది ఎంత తీసుకుంటున్న మరియు ఇస్తున్న ఉష్ణరాశులు రెండు కూడా సమానంగా ఉన్నాయని చెప్తున్నాం. సో దీని నుంచి డబ్ల్యూ డాష్ ఏమవుతుందంటే డబ్ల్యూ డాష్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ క్యూ డాష్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ డాష్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ క్యూ డాష్. ఓకే. అయితే ఇక్కడ లెట్ us consider if అంటే దట్ మీన్స్ these I and R both are working on the same temperatures అంటే సేమ్ సోర్స్ అండ్ సింక్. ఇక్కడ I మరియు R ఎలా పనిచేస్తున్నాయి? ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్నాయి. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య అంటే సింపుల్ గా చెప్పాలంటే సేమ్ ఒకే జనకం ఒకే సింకుల మధ్యలో పనిచేస్తున్నప్పుడు లెట్ us consider if irreversible engine I is more efficient than the reversible engine. So if you assume that reversible engine is more efficient than the irreversible engine. Irreversible engine is more efficient than the reversible engine. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? థియరంలో రివర్సిబుల్ ఇంజిన్ యొక్క దక్షత అనేది ఎక్కువగా ఉంటుంది. రివర్సిబుల్ ఇంజిన్ యొక్క దక్షత అనేది ఇతర యంత్రాల యొక్క దక్షత అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఇతర యంత్రాల యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉంటుందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం అయితే మనం రివర్స్ లో తీసుకుందాం. సో assume that efficiency of irreversible engine I having more efficiency than the efficiency of reversible engine R. అంటే ఏకగత యంత్రం యొక్క దక్షత అనేది ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉంది అనుకుందాం. సో లెట్ us assume the efficiency of irreversible engine is more than the efficiency of reversible engine. ఏకగత యంత్రం యొక్క దక్షత అనేది ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉంది అనుకుందాం. ఎఫిషియన్సీకి సూత్రం ఏంటి? మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. చూడండి, ఏటా ఈక్వల్స్ టు W/Q1. ఏటా ఈక్వల్స్ టు W/Q1. సో దాన్నే మనం ఇక్కడ క్యూ అనుకున్నాం అనుకోండి. జనకం నుంచి వస్తున్న రాశి మనకి క్యూ వస్తున్న రాశిని తీసుకుంటున్నాం, అంతే వస్తున్న రాశిని ఇస్తున్నాం కాబట్టి అయితే ఏకగతి యంత్రం చేసిన పని ఎంత? ద వర్క్ డన్ బై ద
ఇర్రివర్సిబుల్ ఇంజిన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏకగత యంత్రం చేసిన పని ఐ యంత్రం ఎంత పని చేస్తుంది? ఐ యంత్రం ఎంత పని చేస్తుందమ్మా? డబ్ల్యూ. ఇది ఎంత వస్తుంది రాసింది తీసుకుంది క్యూ. ఆర్ ఎంత పని చేస్తుంది? డబ్ల్యూ డాష్. ఎంత వస్తుంది రాసింది తీసుకుంది ఇది కూడా క్యూ. అంటే దీన్ని బట్టి రైట్ మనం ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ డబ్ల్యూ డాష్, దట్ మీన్స్ డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్ ఈక్వల్స్ టు పాజిటివ్. ఓకే, అంతే కదా, డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్ ఈక్వల్స్ టు పాజిటివ్. అయితే నౌ ఇమేజిన్ ద టూ ఇంజిన్స్ ఆర్ కపుల్డ్ బై ద బెల్ట్. ఈ రెండు ఇంజిన్స్ని నేను ఏం చేశానంటే ఒక బెల్ట్ సహాయంతో కలిపాను అనుకున్నాను. నౌ ద టూ ఇంజిన్స్ ఆర్ కపుల్డ్ విత్ ఎ బెల్ట్. ఈ రెండింటిని నేను ఏం చేశాను, ఒక బెల్ట్ సహాయంతో కలిపాను. సో ఇన్ ఏ సచ్ వే దట్ నౌ ద టూ ఇంజిన్స్ ఆర్ కపుల్డ్ now the couple the two engines, రెండు ఇంజిన్స్ ని కలిపినప్పుడు ఏం చేస్తుందంటే హియర్ ఇంజిన్ ఐ వర్క్స్ డైరెక్ట్లీ అండ్ ఇట్ డ్రైవ్స్ ద ఇంజిన్ ఆర్ రివర్సిబుల్. ఇక్కడ ఐ యంత్రం అనేది సూటి ప్రక్రియలో పనిచేస్తున్నప్పుడు అది ఆర్ యంత్రాన్ని ఏం చేస్తుంది, రివర్స్ డైరెక్షన్ లో తిప్పుతుంది. నౌ ద టూ ఇంజిన్స్ ఆర్ కపుల్డ్ ఇన్ ఏ సచ్ ఏ వే దట్ ద ఐ ఇంజిన్ ఆర్ engine I works directly and it drives the engine R reversibly. అంటే ఇక్కడ ఐ యంత్రం ఏం చేస్తుందంటే సూటి ప్రక్రియలో పనిచేస్తున్నప్పుడు, డైరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఆర్ని ఏం చేస్తుంది, వ్యతిరేక దిశలో నడపడం చేస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే హియర్ ఈ కాంపౌండ్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఈ కాంపౌండ్ ఇంజిన్ అంటే ఈ రెండు కలిపి ఉన్న ఇంజిన్. సో హియర్ దిస్ కాంపౌండ్ ఇంజిన్ ఎక్స్ట్రాక్ట్స్ ద an amount of heat Q minus W dash. అంటే ఈ వస్తువు యంత్రం ఏం చేస్తుందంటే సింక్ నుంచి ఎంత వస్తువు రాశిని తీసుకుంటుందంటే Q మైనస్ డబ్ల్యూ డాష్, Q మైనస్ డబ్ల్యూ డాష్ వస్తువు రాశిని తీసుకుంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ Q ఈక్వల్స్ టు Q డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్ అన్నాం. దీని నుంచి Q డాష్ నేరాయచ్చు మనం, దీని నుంచి Q డాష్ నేరాయచ్చు, Q ఈక్వల్స్ టు Q డాష్ ప్లస్ డబ్ల్యూ డాష్. సో Q డాష్ నేరాయచ్చు మనం Q మైనస్ డబ్ల్యూ డాష్. అంటే ఈ Q డాష్ ఈక్వల్స్ టు Q మైనస్ డబ్ల్యూ డాష్. ఇది ఎంత సమానం అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు Q. అంటే ఇప్పుడు దిస్ కాంపౌండ్ ఇంజిన్ extracts the amount Q dash from the sink and gives an amount Q to the source. అంటే ఇక్కడ దీని నుంచి ఒకసారి గమనించుకుంటే ఈ కాంపౌండ్ వస్తువు యంత్రం ఇదంతా ఏం చేస్తుందంటే ఇది Q మైనస్ డబ్ల్యూ డాష్ ఉష్ణ రాశిని ఏం చేస్తుందంటే ఈ సంయుక్త యంత్రం అంటాం. ఈ రెండింటిని బెల్ట్తో కలిపితే దీన్ని ఏమంటాం అంటే కాంపౌండ్ ఇంజిన్ ఆర్ సంయుక్త యంత్రం అంటాం. సో దిస్ కాంపౌండ్ ఇంజిన్ ఎక్స్ట్రాక్ట్స్ ద Q dash equals to Q minus W dash or a Q minus W dash heat from the sink and it gives the Q dash amount of heat to the source. ఈ మొత్తం యంత్రం ఏం చేస్తుందంటే Q మైనస్ డబ్ల్యూ డాష్ వస్తువు రాశిని సింక్ నుంచి గ్రహించి Q వస్తువు రాశిని ఏం చేస్తుందంటే జనకానికి ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని నుంచి నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సింక్. ఇక్కడ అర్థమైందా మీకు? ఒకసారి రెండింటిని ఏం చేస్తాను, నేను బెల్ట్తో కలిపాను. కలిపిన తర్వాత ఐ ఏం చేస్తుంది, ఐ వర్క్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, ఆర్ వర్క్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఎప్పుడైతే ఐ అనేది ఏం చేస్తుందంటే దాన్ని ఆర్ యంత్రాన్ని వెనక వైపు తిప్పుతుంది. తిప్పుతున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ కాంపౌండ్ యంత్రం ఏం చేస్తుందంటే దిస్ కాంపౌండ్ ఇంజిన్ ద సింక్ takes the heat Q minus W dash and gives the heat Q minus W. Sorry, 1 minute. ఇక్కడ ఈ యంత్రం ఏం చేస్తుందంటే Q మైనస్ డబ్ల్యూ డాష్ వస్తువు రాశిని సింక్ నుంచి తీసుకుంటుంది, జనకానికి ఎంత వస్తువు రాశిని ఇస్తుంది, Q వస్తువు రాశిని ఇస్తుంది. లేదా దీన్ని ఇంకోలా చెప్పొచ్చు, దిస్ కాంపౌండ్ ఇంజిన్
gives q minus w heat to the sink. సింక్కి మనకి ఎంత వస్తుండాల్సిన ఇస్తుంది ఇది క్యూ మైనస్ డబ్ల్యూ వస్తుండాల్సిన ఇస్తుంది. అదేవిధంగా ఎంత తీసుకుంటుంది అండ్ అండ్ extract Q minus W dash heat from the sink. అంటే మనం సింక్కి Q మైనస్ డబ్ల్యూ వస్తుంది రాసిన ఇచ్చి సింక్ నుంచి మనం ఎంత వస్తుంది రాసిన తీసుకుంటున్నాం Q మైనస్ డబ్ల్యూ డాష్. సో Q మైనస్ డబ్ల్యూ వస్తుంది రాసిన ఇచ్చి సింక్కి Q మైనస్ డబ్ల్యూ డాష్ వస్తుంది రాసిన సింక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు therefore net amount of heat given by the sink అంటే సింక్ ఇస్తున్న ఫలిత వస్తుంది రాసి ఎంత నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సింక్ ఆర్ నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ బై ద సింక్. సో ఇక్కడ సింక్ మనకి ఎంత వస్తుంది రాసిన ఇస్తుందని చెప్పాం Q మైనస్ డబ్ల్యూ డాష్ వస్తుంది రాసిన ఇస్తుంది. దీని నుంచి మనం ఎంత వస్తుంది రాసింది దీనికి ఇచ్చిన వస్తుంది రాసి ఎంత Q మైనస్ డబ్ల్యూ. అంటే సింక్కి మనం ఈ అమౌంట్ ఆఫ్ వస్తుంది రాసిన దీని నుంచి తీసుకుంటున్నాం. దీనికి ఇచ్చిన వస్తుంది రాసి ఎంత Q మైనస్ డబ్ల్యూ. దీని నుంచి మనకి ఏమవుతుంది డబ్ల్యూ మైనస్ చివరిగా మనకి ఏం మిగులుతుంది Q మైనస్ డబ్ల్యూ డాష్ మైనస్ Q ప్లస్ డబ్ల్యూ. క్యూకి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్. డబ్ల్యూ మైనస్ డబ్ల్యూ డాష్ అంటే ఎంత అది పాజిటివా నెగిటివా నెగిటివా పాజిటివ్ సార్. పాజిటివ్ అంటే దాని అర్థం ఏంటి సో దట్ మీన్స్ the couple engine the heat absorbed from the sink Q minus W dash is greater than the heat given back to the sink Q minus W while the source is unaffected. అంటే జనకంలో ఎటువంటి మార్పు లేకుండా మనం సింక్కి ఎక్కువ వస్తున్న రాసినిచ్చి సింక్ నుంచి తక్కువ వస్తున్న రాసిని తీసుకోవడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే W minus W dash అంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ బై సింక్ ఈజ్ ఏ పాజిటివ్. అంటే మనం సింక్ నుంచి తీసుకుంటున్న లేదా సింక్ ఇస్తున్న ఉష్ణ రాశి ధనాత్మకంగా ఉంది. దాని అర్థం ఏంటి మనం ఇచ్చే సింక్కి ఇచ్చే ఉష్ణ రాశి కన్నా సింక్ నుంచి తీసుకుంటున్న ఉష్ణ రాశి ఎక్కువగా ఉంది. అదేవిధంగా జనకంలో ఎటువంటి మార్పు లేదు అని అర్థం. అంటే దట్ మీన్స్ ఏంటి దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే మనకి ఇక్కడ దట్ మీన్స్ సింక్ స్టేట్స్ ద less heat and gives a more heat without any change in the sink. It is impossible to the second law of thermodynamics. ఇది సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ నుంచి సాధ్యం కాదు. అంటే మనం సింక్కి ఇస్తున్న ఉష్ణరాశి తక్కువగా ఉండి సింక్ నుంచి తీసుకున్న ఉష్ణరాశి చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా సింక్లో కానీ జనకంలో ఎటువంటి మార్పు లేకుండా తీసుకోవడం జరుగుతుంది. ఇది సాధ్యమా అంటే ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్. ఇదంతా సాధ్యం కాదు. అయితే దేని వల్ల వచ్చింది ఈ కాంట్రడక్షన్ ఎందువల్ల వచ్చిందంటే బికాస్ వీ అజ్యూమ్ దట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఈజ్ మోర్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ ఇంజిన్. అంటే ఏకగతి యంత్రం యొక్క దక్షత అనేది ద్విగతి యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉంది అన్న ఒక్క అంశాన్ని ఆధారంగా చేసుకుని ఇది మనకు వచ్చింది కాబట్టి సో దిస్ ఈజ్ ఏ రాంగ్. అవర్ assumption is wrong. So from this what we can say that therefore eta I is less than eta R. ఇందా మనం ఏమనుకున్నాం eta I is greater than eta R ఇది అనుకున్నాం. We assume that the efficiency of irreversible engine is greater than the efficiency of reversible engine. మనం ఎప్పుడైతే అలా అనుకున్నామో there is a contradiction. అంటే మనం సింక్ నుంచి ఎక్కువ వస్తుంది రాసిన తీసుకుని సింక్కి తక్కువ వస్తుంది రాసిన ఇస్తున్నాం. అది సాధ్యం కాదు. ఓకే సో ఎందుకంటే అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో కాబట్టి దీన్ని దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ఫోర్ నో ఇంజిన్ ఈజ్ వర్కింగ్ బిట్వీన్ ద సోర్స్ అండ్ సింక్ కెన్ బి మోర్ ఎఫిషియెంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్. ఒకే జనకము సింక్ మధ్య పనిచేస్తున్న ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఏ ఇతర యంత్రం యొక్క దక్షత కూడా ఎక్కువగా ఉండదు.
So no engine is more efficient than the reversible engine working between the same two temperatures. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఏ ఇతర యాంత్రిక దక్షత కూడా ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉండదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా? మా ఏమైనా ఎవరికైనా అర్థమైనా ఎక్కడ అర్థం కాకపోతే మరలా చెప్తాను. ప్రూఫ్ ఫర్ ద సెకండ్ స్టేట్మెంట్ మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రూఫ్ ఫర్ ద సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆల్ రివర్సిబుల్ ఇంజిన్స్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇట్ మే బి. ఆల్ రివర్సిబుల్ ఇంజిన్స్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇది మనకి ఏం చెప్తుందంటే ఈ స్టేట్మెంట్ చెప్తుంది. అంటే దీన్ని ఎలా చెప్తాం? సో లెట్ us కన్సిడర్ ద టూ రివర్సిబుల్ ఇంజిన్స్. ఇక్కడ మనం రెండు ద్విగత యంత్రాలను తీసుకున్నాం. లెట్ us కన్సిడర్ ద టూ రివర్సిబుల్ ఇంజిన్స్. This is source at T1K, this is the sink at 22K. Let us consider the two reversible engines X and Y, and this is a Y. Okay, this is the X. Let us consider two reversible engines. Let us consider two reversible engines X and Y. So first, X drives the Y in the forward direction. X drives the Y in backward direction. అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను ఏం చేస్తానంటే ఇలా కలిపాను అనుకున్నాను. ఇప్పుడు X ఏం చేస్తుందంటే వైని వ్యతిరేక దిశలో నడుపుతుంది అనుకోండి. సో X దట్ మీన్స్ X వర్కింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ Y వర్కింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు X అనేది ఏంటంటే సూటి ప్రక్రియలో పనిచేస్తుంది, Y అనేది వెనకకి వ్యతిరేక ప్రక్రియ జరుపుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? when if X drives the Y in the backward direction, X is not a more efficient than the Y. ఫస్ట్ కేసులో ఏమవుతుందని చెప్పాం? X అనేది Yని వ్యతిరేక దిశలో నడుపుతున్నట్లయితే X యొక్క దక్షత అనేది Y యొక్క దక్షత కన్నా తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఏటా X ఈజ్ లెస్ దాన్ ఏటా Y. ఇంకా రెండో కేసులో if Y drives the X in backward direction, ఇప్పుడు ఈ Y అనేది ఏం చేస్తుందంటే Xని వ్యతిరేక దిశలో నడుపుతుంది అనుకోండి. Y అనేది Xని వ్యతిరేక దిశలో నడుపుతుంది. బోత్ ఆర్ ద రివర్సిబుల్ ఇంజిన్స్. అప్పుడు ఏం చేస్తుంది? దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద Y ఈజ్ నాట్ మోర్ దాన్ ద X, ఆర్ Y యొక్క దక్షత అనేది X కన్నా ఎక్కువగా ఉంది. అంటే ఈ రెండు సందర్భాల నుంచి మనం ఏం చెప్పొచ్చు? A గ్రేటర్ దాన్ B, A లెస్ దాన్ B. అంటే దీని అర్థం ఏంటి? A అనేది అంటే B కన్నా ఎక్కువ, ఒక సందర్భంలో A అనేది B కన్నా తక్కువ. అప్పుడు ఈ రెండు వాక్యాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు? A greater than B and A less than B అవ్వాలి అంటే ఎప్పుడవుతుంది? ఎలా ఎప్పుడవుతుంది? చెప్పాలి, ఎప్పుడవుతుంది మనకి? A గ్రేటర్ దాన్ B, A లెస్ దాన్ B అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఉన్నారా? వినిపిస్తోందా?
మా వినిపిస్తుందా? ఎస్ సార్. ఎప్పుడవుతుంది ఇది? ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అనేది ఎప్పుడవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. అవ్వాలంటే ఏం కాదు దాని అర్థం? దట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది ఇలాంటి సందర్భంలో. అంటే ఇక్కడ కూడా ఎలా ఉంది? ఈ దిస్ ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ రివర్సిబుల్ ఇంజిన్స్, రెండు కూడా రివర్సిబుల్ ఇంజిన్స్. బట్ ఒక సందర్భంలో ఏమవుతుంది, ఎక్స్ అనేది సూటి ప్రక్రియలో చేస్తే ఎక్స్ ఏం చేస్తుంది అంటే వైని వ్యతిరేక దిశలో నడుపుతుంది అనుకోండి. ఎక్స్ అనేది సూటి ప్రక్రియలో నడుస్తుంది, వై అనేది వ్యతిరేక ప్రక్రియలో నడుస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏటా ఎక్స్ ఎక్స్ యొక్క దక్షత అనేది వై కన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వై ఏం చేస్తుంది, ఎక్స్ని వ్యతిరేక దిశలో నడిపింది, వై ఫార్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇలా రెండవ సందర్భంలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏటా వై ఈజ్ లెస్ దాన్ ద ఏటా ఎక్స్. So from these two statements, we can say the efficiency from the above two statements, it is clear that the two reversible engines have the same efficiency. So దీని నుంచి మనం ఎన్ని స్టేట్మెంట్ల నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ రెండు ద్విగత యంత్రాల యొక్క దక్షతలు కూడా సమానంగా ఉంటాయి. ఏటా ఎక్స్ ఈక్వల్స్ టు ఏటా వై. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ సే, ఆల్ reversible engines working between the same two temperatures have the same efficiency, and the efficiency does not depending upon the working substance or whatever it may be the working substance it may be, or whatever it may be the working substance. పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ కూడా మనకి ఏం చెప్పొచ్చు, ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు కూడా సమానంగా ఉంటాయి. ఆల్ రివర్సిబుల్ ఇంజిన్స్ హ్యావ్ ఏ సేమ్ ఎఫిషియన్సీ working between the same two temperatures which are having the whatever it may the working substance. పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ కూడా అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు సమానంగా ఉంటాయి. సో ఇది కూడా ఈ కార్నో సిద్ధాంతం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నో ఇంజిన్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ దాన్ ద రివర్సిబుల్ ఇంజిన్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్. రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తున్న ఏ యంత్రం యొక్క దక్షత కూడా ద్విగత యంత్రం యొక్క దక్షత కన్నా ఎక్కువగా ఉండదు. లేదా ఆల్ రివర్సిబుల్ ఇంజిన్స్ వర్కింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్స్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద వర్కింగ్ సబ్స్టెన్స్. పనిచేసే పదార్థం ఏదైనప్పటికీ రెండు ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అన్ని ద్విగత యంత్రాల యొక్క దక్షతలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇది మనకి కెల్విన్ కార్నాట్స్ థియరం అనేది చెప్తుంది. అయితే నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద we know the first law of thermodynamics. మనకి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ తెలుసు. వాట్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్? ఉష్ణ శాస్త్రం యొక్క మొదటి నియమం మనకు తెలుసు. ఏం తెలుసు అది? చెప్పాలి. ఉష్ణ శాస్త్రం యొక్క మొదటి నియమం తెలుసా అందరికి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దాని అప్లికేషన్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్పుకున్నావా? ఏంటి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్పండి. హీట్ ఎనర్జీ సప్లై అవుతుంది సార్ సిస్టమ్ కి, అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీని ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, దిస్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ if some amount of heat energy given to the substance or any substance or any system, some amount of energy is utilized to improve its internal energy, remaining amount of energy is used to do the external work. సో దీన్ని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఏదైనా వ్యవస్థకి
డిక్యూ ఉష్ణ రాశిని ఇచ్చినట్లయితే అందులో కొంత భాగం ఏం చేస్తుంది, దాని యొక్క ఆంతరిక శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన భాగం ఏం చేస్తుంది, దాంట్లో బాహ్య పనిని చేయడానికి ఉపయోగపడుతుంది. దాన్ని ఏమంటామంటే డిక్యూ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. అయితే ఇది ఏం చెప్తుందంటే దిస్ లా గివ్స్ ద ఈక్వలెన్స్ బిట్వీన్ ద హీట్ అండ్ మెకానికల్ వర్క్. అంటే ఇది ఏం చెప్తుంది, ఉష్ణ శక్తి మరియు పనిల మధ్య సంబంధాన్ని చెప్తుంది. అంతే తప్ప ఇట్ డస్ నాట్ త్రో ఎనీ లైట్ ఆన్ ద లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ ఫర్ దిస్ కన్వర్షన్. అంటే ఇక్కడ దీంట్లో ఉండే నిబంధనలు, నియమ నిబంధనల గురించి, ఆ శక్తి ఏ విధంగా మారుతుంది అన్న విషయాల గురించి చెప్పలేదు. అంటే దట్ మీన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. అంటే పనిగా ఎంత శక్తి మార్చబడింది, లేదా పనిగా మార్చబడిన శక్తి అసలు ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా, పనిగా మార్చబడిందా లేదా అసలు అన్న విషయాలు ఏం చెప్తుందంటే ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్పదు. ద ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఓన్లీ గివ్స్ ద ఈక్వలెన్స్ బిట్వీన్ ఎనర్జీ అండ్ మెకానికల్ వర్క్. పనికి ఉష్ణానికి మధ్య సంబంధాన్ని మాత్రమే చెప్తుంది, కానీ అది ఎటువంటి కండిషన్స్ చెప్పలేదు. అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఏ వర్క్, వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్, అసలు ఆ ఉష్ణ శక్తి పనిగా మార్చబడిందా లేదా అన్న విషయాన్ని ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ చెప్పలేదు. అయితే వీటి గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే దట్ మీన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్, వెదర్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఆర్ నాట్, that will be explained by the one law that is called as a second law of thermodynamics. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే నియమాన్ని ఏమంటామంటే, అంటే అందులో ఉష్ణ శక్తి మార్పిడి జరిగిందా లేదా, పనిగా మార్చబడిందా లేదా అన్న వాటి గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అంటాం, ఉష్ణ శాస్త్రం యొక్క రెండవ నియమం. సో దీనికి మనకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. So second law of thermodynamics consists of two statements. One is a Kelvin's statement, and second one is a Clausius. So first one is the Kelvin statement. So a Kelvin statement ఏం చెప్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, మనకు ఉష్ణ యంత్రం ఎలా పనిచేస్తుంది అని చెప్పాం. హౌ ద హీట్ ఇంజిన్ వర్క్స్, ఉష్ణ యంత్రం ఎలా పనిచేస్తుంది, ఉష్ణ యంత్రం ఎలా పనిచేస్తుంది, కార్నాట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, కార్నాట్స్ హీట్ ఇంజిన్. చెప్పాలి. How the heat engine works? The heat engine works, it takes the heat from the source, converts a part of heat into a work, and remaining balance is rejected to the sink. ఉష్ణ యంత్రం ఎలా పనిచేస్తుంది, జనకం నుంచి కొంత ఉష్ణ రాశిని తీసుకున్న తర్వాత ఏం చేసింది, కొంత పని చేసింది, మిగిలిన ఉష్ణాన్ని ఏం చేసింది, సింక్కి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏం చేస్తుంది, ఉష్ణ యంత్రం పనిచేస్తుంది. సో ఉష్ణ యంత్రం పనిచేస్తూ ఉంది అనుకోండి, జనకం నుంచి ఉష్ణ రాశిని తీసుకుంటుంది, సింక్కి ఇస్తుంది, జనకం నుంచి ఉష్ణ రాశిని తీసుకుంటుంది, కొంచెం పని చేస్తుంది, సింక్ ఇస్తుంది. ఇలా పనిచేస్తూ పోయింది అనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది, సింక్ యొక్క ఉష్ణ రాశి తగ్గిపోతుంది, జనకం యొక్క ఉష్ణ రాశి ఏమవుతుంది, జనకం యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గిపోతుంటుంది. అందులో ఉష్ణ శక్తి పోయింది. జనకం నుంచి ఏం చేస్తున్నాం, ఉష్ణ శక్తిని తీసుకుంటున్నాం నిరంతరం. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దాని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. కొంతసేపటికి ఏమవుతుంది, ఆ టెంపరేచర్ ఏమవుతుంది, మనకి పరిసరాల టెంపరేచర్ సింక్ ఉష్ణోగ్రతకి సమానం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ నో వర్క్ ఈజ్ అవైలబుల్ ఆర్ దేర్ ఈజ్ నో పాసిబుల్ ఆఫ్ ద వర్క్, లేదా దాంట్లో ఉష్ణ శక్తి మార్పిడి అనేది జరగదు. దేర్ ఈజ్ నో హీట్ ఫ్లో విల్ బి పాసిబుల్, heat flow will be possible. అప్పుడు ఏమవుతుంది, ఇన్ దిస్ కేస్ ద ఇంజిన్ స్టాప్స్ వర్కింగ్, అక్కడ యంత్రం పనిచేయడం ఆగిపోతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు, దీన్నే కెల్విన్ అనేవాడు ఒక స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటాం అంటే కెల్విన్ స్టేట్మెంట్ అని. సో అకార్డింగ్ టు ద కెల్విన్ స్టేట్మెంట్, it is impossible to draw a continuous supply of work by cooling a body below the temperatures of surroundings. It is impossible to draw continuous supply of work by cooling a body below the temperature of surroundings. Okay, it is impossible to draw or derive a continuous supply of work by cooling a body to a temperature lower than or cooling a body below the temperature of the surroundings. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతని లేదా పనిచేసే పదార్థం యొక్క అంటే it is impossible to draw a continuous supply of work by cooling body below the temperature of surroundings. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతని పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కన్నా తక్కువగా అయ్యేటట్లు చేసి ఆ వచ్చిన ఉష్ణంతో పనిని చేయటం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డ్రా కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ by cooling a body below the temperature of surroundings, or otherwise it can be written as it is impossible to derive a continuous supply of work by cooling a body to a temperature lower than that of the coldest of its surroundings. పరిసరాలు లేదా సింక్ యొక్క ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతని మార్చి దాని నుంచి నిరంతరంగా పనిచేయటం అనేది, దాని నుంచి వచ్చిన ఉష్ణంతో నిరంతరంగా పనిచేయటం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డ్రా continuous supply of work by cooling a body below the temperature of surroundings. Okay, and that means that heat engine works only when the source and sink are at a higher and lower temperatures respectively. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏదైనా ఉష్ణ యంత్రం పనిచేయాలంటే సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. జనకం అనే సింక్ అనేది ఎక్కడ ఉండాలంటే సింక్ అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. సో హియర్ ద హీట్ ఇంజిన్ వర్క్స్ ఓన్లీ when the source which is at a very high temperature and sink is at a very low temperatures, then it only the heat engine works. Otherwise it is not possible to supply of the continuous supply of the work. Okay, this is the statements of Kelvin statement regarding the second law of thermodynamics. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే సెకండ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ గురించి కెల్విన్ స్టేట్మెంట్ చెప్తుంది. అదేవిధంగా దెర్ ఈస్ ఎ వన్ మోర్ స్టేట్మెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ క్లాసియస్ స్టేట్మెంట్. క్లాసియస్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆర్ అన్ఎయిడెడ్ బై ఎన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. అంటే ఇది ఏం చెప్తుందంటే, it is impossible to for a self-acting machine, or it is impossible to transfer a heat from cold body to a hot body without assistance of an external agency. ఎప్పుడు కూడా వస్తువు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తుంది చెప్పండి? వస్తువు ఏ చోటు నుంచి ఏ చోటికి ప్రయాణిస్తుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ ఏ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ. అంటే మనకి ఉష్ణం అనేది చలన వస్తువు నుంచి వేడి వస్తువుకి ప్రయాణించాలంట. సాధ్యం అవుతుందా? ఇంపాసిబుల్ సార్. ఉష్ణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణించాలి? చలన వస్తువు నుంచి వేడి వస్తువు.
ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ? చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకి ఉష్ణాన్ని ప్రసరింపజేయాలంట. సాధ్యమవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఎటువంటి బాహ్య బల ప్రభావం లేకుండా మనం చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకి ఉష్ణాన్ని సరఫరా చేయటం అనేది సాధ్యం కాదు. దీన్నే మనకి ఏం చెప్తుంటే క్లాసియస్ స్టేట్మెంట్ చెప్తుంది. సో మనకి రిఫ్రిజిరేటర్ ఏం చెప్తుంది? రిఫ్రిజిరేటర్ ఇస్ జస్ట్ రివర్స్ ఆఫ్ ద హీట్ ఇంజిన్. రిఫ్రిజిరేటర్ అనేది ఉష్ణయంత్రం యొక్క పనికి, ఉష్ణయంత్రం పనిచేసేదానికి వ్యతిరేకం. సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి రాసుకుందాం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ ఇట్ ఈస్ impossible to transfer heat from cold body to a hot body without assistance and external agency. ఎటువంటి బాహ్య కారకం అవసరం లేకుండా ఒక వస్తువుని చల్లని వస్తువు నుండి వేడి వస్తువుకు ఉష్ణాన్ని సరఫరా చేయడం అనేది సాధ్యం కాదు. ఓకే, దీన్ని ఏమంటాం అంటే క్లాసియస్ స్టేట్మెంట్ అంటాం. సో ఇక్కడతో ఆపుదాం, మరలా మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి. లేవు. ఓకే, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకు 12 o'clock కదా, 12 కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.